మార్చే ఆలోచన ఏమైనా కనిపిస్తుంది అన్న ఆయన మాటలను బట్టి చూస్తూ ఉంటాం. ఇప్పుడు మీరు ఇందాక అన్న దాంట్లో ఇంకొక పాయింట్ కూడా నేను మిస్ అయింది ఏంటంటే అంటే అది కాదు ఎందుకు ఇవ్వలేదు అన్నది. ఈ అమరావతి ఎప్పుడైతే వదిలేసిందో జగన్ గవర్నమెంట్ దాదాపు 10-15 వేల ఎకరాల్లో పంటలు వేసేసారు. అవును, కొంత వ్యవసాయం చేసుకున్నారు. వ్యవసాయం చేయడం వలన ఆ గుర్తులు మధ్యలో వీళ్ళు పెట్టుకున్న గుర్తులు పోయినాయి. ఫ్లాట్గా వేయడానికి చేశారు అంటే అక్కడ ఫ్లాట్లు వేయలేదని అర్థం. ఫ్లాట్ వేసి మీకు మట్టేసి మెరకేస్తే వ్యవసాయం అంటే రాళ్ళు పెట్టారు అప్పుడు ముందు. అవును, ఎకరాల లెక్కన రాళ్ళు అంటే పొలాలాగా ఉన్నాయి. దాంట్లో వాళ్ళు ఆ రాళ్ళు అవతల పడేసారు, పొలాలు వేసారు చేసుకున్నారు. ఇప్పుడు అవి మళ్ళీ మొత్తం అప్పుడు ఆ సర్వే చేసిన సంస్థ వాళ్ళు కూడా నేను ఎరుగుదును. వాళ్ళు మొత్తం సిస్టమేటిక్గా చేశారు సర్వే సంస్థ. ఆ సర్వే సంస్థ వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళు డ్రోన్లతో చేశారు, డిజిటలైజ్ చేశారు. వాళ్ళకే అప్పచెప్తే కనుక వాళ్ళు కరెక్ట్గా పాత పద్ధతిని డిజిటలైజ్ అయ్యి ఉంది కాబట్టి దాన్ని మనం చూపించగలరు, అది చేసేస్తారు. లేకపోతే మీరు చెప్పినటువంటి విధంగా ఇప్పుడు దాన్ని భూసార పరీక్షలు ఎందుకు వచ్చిందంటే మొన్నటి సమస్య వల్ల వచ్చింది. చివరికి వీళ్ళు కడదామనుకున్న చోటకి పడవేసుకుని వెళ్లాల్సి వచ్చిందండి. అంతకంటే దారుణం ఏముంటది? మనం ఎప్పటి నుంచినో చెప్తున్నాం, అక్కడ 15 అడుగులకే బాగా వచ్చేస్తుంది. ఒక 50 అంతస్తులు 60 అంతస్తులు కట్టాలంటే అడుక్కో 25 అడుగులు లోపలికి తవ్వాలి కదా. మామూలు ఇంటికే 5 అడుగుల నుంచి 7 అడుగులు తవ్వుతున్నారు. అపార్ట్మెంట్ అంటే 10-15 అడుగులు తవ్వుతారు. 50 అంతస్తులు 60 అంతస్తులు అంటే కనీసం 25 అడుగులు తవ్వాలి. అక్కడ బావి కాదు, చెరువు వస్తుంది. పైగా టవర్ల కోసం వేసిన పునాదులు, టవర్ల కోసం వేసిన పునాదులు ఎంత స్ట్రాంగ్. నేను అదే చెప్పా కదా అప్పుడు కూడా, మనం ఎన్నోసార్లు మాట్లాడుకుంది అదే.